హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజు. బిగ్ బాస్ పరువు పోయే లోపల ఉన్న లేడీస్ అందరికీ మ్యారేజ్ అయిందో లేదో నాకు తెలియదు, కానీ నీచంగా అదే బయట అయితే లైంగిక వేధింపులు అని చెప్పి కేసులు పెట్టి తెంగొచ్చు ఒక్కొక్కరి మీద. అన్ని బూతులే మాట్లాడతాయి ఈరోజు. ఎందుకంటే ఆడవాళ్ళు తెగించి పండుకారు లోపల వాళ్ళ ఇష్ట ప్రకారం. బిగ్ బాస్ గాడు మరీ ఘోరంగా, అసలు బిగ్ బాస్ షోనా అనేదానికి చాలా నీచమైన నిర్వచనం ఇది. ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సరే ముందుగానే చెప్తున్నాను, అన్ని బూతులే ఉంటాయి. నేను పక్కా పల్లెటూరుని లేడీస్ని చాలా బాగా గౌరవిస్తా. మా వైఫ్ని అడగండి, ఇప్పుడు దాకా నేను వీడియో చేయలేదు. నైట్ 1 అయింది. మా లేడీస్ని మామూలుగా పోయి పనుకోమని చెప్పేసి బయటకు వచ్చేసాను. వచ్చి వీడియో చేస్తున్నాను. ప్రామిస్కి చెప్తున్నాను, నిజంగా ఈ షోకి వాల్యూవే లేదు. కానీ టీఆర్పీ కోసం ఇదైనా సినిమా అయితే పర్వాలేదు, లోపల ఉన్న లేడీస్కి కొంతమందికి మ్యారేజ్ అయినట్టుంది, వాళ్ళకని నీచంగా ప్రవర్తించేశారబ్బా. ఇదేం ఆటరా నాయన మీకు. నిజం చెప్తున్నాను, ఇక్కడ ఈ షో జరుగుతున్నంతసేపు, అంటే ఈ ఎపిసోడ్ ఎంత నీచంగా జరిగింది అంత నీచంగా జరిగింది. కాకపోతే ఈ షోలో ఉన్న కొంతమంది మగవాళ్ళు, ఆదిత్య గారు అండ్ అభయ్, చాలా వరకు కూడా అందరినీ లేడీస్ అని చెప్పేసి చాలా గౌరవంగా బిహేవ్ చేశారు. వీళ్ళిద్దరూ సూపర్. ఆ నిఖిల్ గాడు ఎవడు దొరికితే దాన్ని, ఇంకా ఏం చెప్పను, అన్నీ చెప్పేస్తున్నా, ఇంకా మీరు అన్నీ ఊహించుకోండి. ఎవరు దొరికితే వాళ్ళని, నిఖిల్ గాడు ఎవరు దొరికితే వాళ్ళని. ఆ మణికంఠ గాడు అంతే, ఏం పట్టించుకోలే, వాడి ఇష్ట ప్రకారం ప్రశాంతంగా ఉన్నాడు. వాడికి ఏదో దెబ్బ తగిలింది, కానీ ఇది షో ఈ ఎపిసోడ్ని నిజంగా గుర్తుండిపోద్దబ్బా. ఇలాంటి ఎపిసోడ్ని జీవితంలో ఎప్పుడు చూసి ఉండరు. నా పేరు రాజు అని కింద ఎంతమంది ఎన్ని బూతులు పెట్టుకున్నా నాకు పర్వాలేదు. దీని గురించి రివ్యూ ఇచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళందరూ తీసి పక్కన పడేసేయండి. కానీ ఇలాంటి నీచమైన టాస్క్లు పెట్టే నా కొడుకు బిగ్ బాస్ గాడు ఏమో రే, నాకు ఈ యూట్యూబ్ నుంచి నాకేం కోట్లు రావటంలా. ఒక వీడియో పెడితే నాకు వచ్చేది 20 రూపాయలు 30 రూపాయలు, ఏం కాదు. నిజంగా మీరు ఏనండి, నాకు మనసు విరిగిపోయి బిగ్ బాస్ షోని చూడటం ఆపేద్దాం అని అనుకుంటున్నాను నేను. నిజంగా పల్లెటూరు వాళ్ళు ఏమనుకుంటారంటే, దీని అమ్మ అని అనుకుంటాం, చాలా అనుకుంటాం. మేము సినిమాలో చూసినప్పుడు కూడా మేము ఇట్లాగ ఫీల్ అవుతాం. అలాగ ఫీల్ అయ్యే వాళ్ళని రియాలిటీ షో అని చెప్పేసి, ఆ నాగార్జునకైనా బుద్ధి ఉండాలా. నాగార్జునకి అసలు బుద్ధి ఉండదు, వాడికి డబ్బులు వస్తాయి. వాడు అంటాను ఏమనుకోబాకండి. ఇలాంటి షోని నిజంగానే ఇంతకుముందే కొంతమంది ఇది బ్రోతల్ హౌస్ అని చాలా చెప్పినా కూడా నేను పట్టించుకోవాలా. కానీ షోని చూసి ఎంజాయ్ చేశా. నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, మీ కర్మ అది. నా బూతులను మీరు వినాల్సి వస్తుంది. నాది వీడియోస్ ఎక్కువ మంది చూడరు, చూసేది కొంతమందినా సరే ఒక్క లైక్ కొడతారు. వాడు ఎవడో మహానుభావుడు, నాకు మాత్రం ఒక్క లైక్ మాత్రం కొడతాడు, వాడికి సెల్యూట్ కొడతా. వాడు ఎవడో నా ఫ్రెండే ఉంటాడు. నిజంగా చెప్తాను, నాకు ఎవ్వరు లైక్ కొట్టరు. మీరంతా బాగా ఫేమ్ ఉన్న వాళ్ళకే లైకులు కొడతారు కదా, అబద్ధాలు చెప్పి మోసాలు చేసే వాళ్ళకే లైకులు కొడతారు. నాకైతే లైకులు కొట్టరు. నాకు లైక్ వద్దు, ఏం వద్దురా నాయన. నా ఛానల్ని నేను మాట్లాడుకుంటాను, నాకు ఫ్రీగా మాట్లాడుకుంటా. మైక్ కూడా కొన్నా, మాగం అయిపోయింది. ఈ షో గురించి చెప్పాలంటే స్టార్టింగే బిగ్ బాస్ పరువు తీసే అంత పని చేశారు సీత అండ్ అభయ్. బిగ్ బాస్ గాడికి గాలిపోయింది. రేషన్ అంతా లోపల పెట్టమంటే సీత అండ్ అభయ్ ఇద్దరు ఒక మాట చెప్పారు, ఏముంది బొచ్చులో ఇది ఏం లేదు, ఉత్త బట్టలు ఉన్నాయి దెంకోబో అని చెప్పారు. బిగ్ బాస్ మాట్లాడే మాట మధ్యలో ఆపి పండుగారు. ఏమన్నా కట్ చేశారా లేదంటే ఏమన్నా మాట్లాడారో నాకు తెలియదు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పాడు, కొంచెం ఏదో 2 మాటలు రాశాను నేను. మళ్ళీ అభయ్ ఇంకొక షటర్ వేసాడు. ఏం షటర్ అంటే ఏదో ఉందా, ఓకే, మీరు రేషన్ని అంటే బిగ్ బాస్కి సూపర్ మార్కెట్ పెట్టాడంట ఎవడో. బిగ్ బాస్ కూడా ఒక సూపర్ మార్కెట్ పెట్టాడంట. ఆ మార్కెట్లోకి నువ్వు అలో లేదు అనగానే అభయ్ గారికి మండిపోయింది. నిజంగా అభయ్ సెల్ఫ్ నామినేషన్ చేసుకొని చాలా ఇబ్బంది పడుతున్నాడు. అభయ్కి అసలు ఇష్టం లేదు ఇట్లాంటి షోలు. యాక్చువల్గా అతను ఒక డైరెక్టర్, చాలా డిగ్నిటీ, చాలా ఇది, ఆల్రెడీ అప్కమింగ్ డైరెక్టర్ అతను. కాకపోతే పెళ్లి చూపులతో ఫేమ్ వచ్చి తర్వాత కొంచెం లాస్ అయిపోయాడో ఏమో నాకు తెలియదు, కానీ చాలా స్ట్రగుల్లో ఉన్నాడు. బిగ్ బాస్కి వెళ్తే కొంత అందరికి తెలుస్తా అని చెప్పి వచ్చాడు. దానివల్ల క్యారెక్టర్ బ్యాడ్ చేసుకున్నంత అతనే కాదు అసలు. అతను చాలా ఒరిజినల్ అబ్బా. అతను నిఖిల్ గాడు ఈ రాష్ట్రం సంబంధించినవాడు కాదు. ఇక్కడ కాకపోతే అక్కడికి పోయి ఏదో ఒక బూత్ ఫిల్మ్ ఏదో చేసుకొని వాడిని. కానీ అభయ్, విష్ణుప్రియ, సీత, ఇంకెవరో ఉన్నారు, నైనిక అసలు తెలుగు కాదులే, మణికంఠ, వీళ్ళంతా కూడా ఏంటంటే తెలుగు మాట్లాడేవాళ్ళు. వీళ్ళు ఇప్పుడు కాకపోతే ఎప్పుడు కూడా తెలుగు ఇండస్ట్రీలో ఉండాల్సిన వాళ్ళు. వీళ్ళు ఉండాల్సిన వాళ్ళు కాబట్టి వాళ్ళు చాలా గౌరవంగా బతకాల.
దాంట్లో అభయ్, సీత మాత్రమే చాలా గౌరవంగా ఉన్నారు. విష్ణుప్రియ అసలు నేను చెప్పలేదు. ఒకసారి మీరు ఎపిసోడ్ చూసుంటారు కదా, నా ఒపీనియన్ మాట్లాడుతున్నా, మీరు ఒపీనియన్ మాట్లాడండి. నాకు బూతులు వచ్చేస్తున్నాయి, అసలు ఏం మాట్లాడాలో అర్థం కావట్లా. అందరం తిట్టిపండి ఒక అనిపిస్తుంది. తిడితే మళ్ళా ఏందో యూట్యూబ్ ఏదైనా తీసేస్తుందేమో అనుకుంటుంది. నాకు 2 ఛానల్ ఉన్నాయి భయ్య, నా 2 కాదు 5 ఛానల్ ఉన్నాయి. 5 ఛానల్ వచ్చి పార్ట్నర్షిప్ మీద ఉంది. బట్ దాని పాస్వర్డ్ అంతా సగం వాడిది, సగం నాది ఉంటుంది. అది కంటిన్యూ అవుతున్నాయి, బాగానే మంచి ప్రాఫిట్ వస్తుంది. కాకపోతే నాకు 2 ఛానల్ ఉన్నాయి. ఈ ఛానల్ కాకపోతే ఇంకో ఛానల్లో పెట్టుకుంటా వీడియో. కానీ ఇంత నీచానికి దిగజారిపోతారని చెప్పేసి, అన్లిమిటెడ్ మనీ అని చెప్పేసి, కోడి గొద్దులో నుంచి గుడ్డు వస్తే ఆ గుడ్డుని తెంకపోయి ఆడ పెట్టాలని చెప్పేసి చెప్తే, ఇంకా నేను ఎందుకు బూతులు మాట్లాడతానంటే, అంతకంటే ఆ ఎపిసోడ్ కంటే ఏమన్నా నీచం ఉందా చెప్పండి మీరు. మీరు చెప్పండి భయ్యా, మీరు చెప్పండి. ఈ షో చూసిన వాళ్ళు ఎవరైనా సరే చెప్పండి, అంతకంటే నీచమైన పని ఏమైనా ఉందా? ఒకరు మీద పడి ఆడలేదు, మొగ లేదు. అట్లీస్ట్ మనం స్కూల్లో ఊరక ఆడుకుంటేనే వీడియోలు తీరు. ఇంత 5 ఎన్ని కోట్ల మంది, మనకు 6 కోట్ల మంది ఉంటే 6 కోట్ల మంది చూసే షోని ఇంత నీచంగా వాళ్ళు చూపిస్తుంటే, బిగ్ బాస్ కూడా వాడు ఎవడో కానీ వాడే అనుకుంటాడు, బా భలే 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 అనుకుంటారు. అలాంటి మేము పల్లెటూరు వాళ్ళమి ఇంకేం అనుకోవాలా చెప్పండి భయ్యా మీరు. ఇది షోనా, ఇది ఎపిసోడా ఇది? నిజంగా టీఆర్పీ కోసం బూత్ ఫిలిం మేలు అనుకుంటా. బూత్ ఫిలిమే మేలు దీనికన్నా కూడా. అట్లీస్ట్ బూత్ ఫిలిం అయినా సరే కటింగ్లు ఉంటాయి, దీనిలో కటింగ్లు లేవు, ఏం లేవు. చాలా ఇంత ఘోరంగా మాట్లాడని చెప్పి ఎవరు ఊహించుండ్రు. నిజంగానే బిగ్ బాస్ షోని నేను మళ్ళీ రేపు చూడాలి కాబట్టి, రోజు మాట్లాడతాను కాబట్టి ఎప్పుడు ఇంత నీచంగా మాట్లాడాల. రివ్యూ ఇచ్చేవాళ్ళు ఈడు ఫైర్ ఈడు పని అయిపోయింది అంటారు. అక్కడ నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఆది, అభయ్, సీత వీళ్ళు మాత్రమే చాలా డిగ్నిఫైగా, చాలా స్టైలిష్గా, ఇది తప్పు అని తెలిసి వాళ్ళెవ్వరూ అసలు ఎవరిని ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా ఆడారు. కానీ నిఖిల్ గాడు చాలా నీచమైనోడు. వాడంత నీచమైన కుత్తేగాడు ప్రపంచంలో లేడు. అసలు నేను చూస్తుంటే ఒక్కొక్క ఆడదాన్ని ఒక్కొక్కరిని ఇసిరేస్తున్నాడు వాడికి ఎంత వాడికి. మళ్ళా వాడు ఒక చీఫ్ అంట. మేబీ ఈ నామినేషన్లో వస్తుంది ఈ షో. ఇది ఏదైతే ఉందో ఇక్కడ జరిగినవన్నీ కూడా నెక్స్ట్ నామినేషన్లో అయితే ఫైర్ఫుల్గా ఉంటుంది, చాలా ఫైర్గా ఉంటుంది. కావాలంటే చూసుకోండి మీరు. నా వీడియో చూసే వాళ్ళు కొంతమంది లైకులు కొట్టరు, ఏం కొట్టరు, నాకు ఏం పర్వాలేదు. కాకపోతే ఈ ఎపిసోడ్ మాత్రం నాకు అస్సలు నచ్చల. ఇది అర్ధరాత్రి నేను రికార్డ్ చేస్తున్నాను. రేపు మార్నింగ్ నేను మళ్ళీ దీన్ని టెలికాస్ట్ చేస్తాను నా ఛానల్లో. ఎంతమంది అయినా సరే మీరు అనుకోండి. బా ఏం చెప్పాలి నేను. సినిమాలో కూడా కట్టింగ్లు ఉంటాయి అబ్బా, ఎందుకంటే సినిమా అంటే కాబట్టి ముద్దులు అన్నీ ఉంటాయి. ఇలాంటి రియాలిటీ షోలో ఇలాంటి మొఖాలను పెట్టుకొని చూడాలి అంటే కొంచెం కష్టంగానే ఉంది. కానీ ఎంతమందికి నచ్చిందో నాకు తెలియదు. కానీ యూత్ అందరూ కూడా కింద కామెంట్లు చూస్తూ పగిలిపోవాలా, మీకు ఆ బిగ్ బాస్కి పగిలిపోవాలా, బిగ్ బాస్ పరువు పోవాలా. ఈసారి టీఆర్పీ కోసం ఎంత దిగజారారు వీళ్ళు. నిజంగా అన్ని ఛానల్స్ కూడా వీళ్ళ మీద పడ్డాయి, పగిలిపోద్ది వీళ్ళకి. నా వీడియో నచ్చింది అనుకుంటున్నా. నేను మిగతాన్ని రేపు మార్నింగ్ మాట్లాడతా. కొంచెం మనసు బాగల. రాజు ఈజ్ ఫైర్. ఐ నీడ్ ఆల్మోస్ట్ దిస్ వీడియో మినిమం 1 lakh లైక్స్. మీ ఇష్టం అది. 1 lakh లైక్ అయినా కొట్టండి మీరు, లేదు అంటే మీ ఇష్టం అది. నేను ఎంత బాగా మాట్లాడతానో అంత బాగా కంటెంట్ మాట్లాడతా. ఆల్మోస్ట్ నా వీడియో చూడకపోతే ఒకసారి చూడండి, చూసిన తర్వాత మాట్లాడండి. ఓకేనా ఫ్రెండ్స్? నా పేరు రాజు వాణిమల్లి. ఐ హ్యావ్ 25K సబ్స్క్రైబర్స్. వీళ్ళందరూ కూడా బిగ్ బాస్ సంబంధించిన కాదు, నేను ఇంతకుముందు వ్లాగ్స్ వీడియోస్ చేసేవాడిని, దానికి సంబంధించిన వాళ్ళే. ఆల్మోస్ట్ దీంట్లో కూడా నాకు 1K వరకు కూడా బిగ్ బాస్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చిందా? లైక్ కొట్టండి. రేపు మళ్ళీ కొత్త వీడియోస్ వస్తాయి. దీని గురించి మళ్ళీ మాట్లాడతాను, నేను భయంకరంగా మాట్లాడతా.